ప్రభుత్వ ఆస్తుల్ని మేమేం ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వట్లేదు, భాగస్వామ్యం చేస్తున్నాం, అభివృద్ధి అవుతుంది అని చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. దాని గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు ఆయన ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వట్లేదు అనే దాంట్లోనే ఆయన స్వార్థం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రేషన్ షాపులో ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ఆ బియ్యాన్ని ఉచితంగా పేదవాడు ఉచితంగా తీసుకుంటున్నాడు రేషన్ షాపులో బియ్యాన్ని. ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నాడు అనుకోండి, ప్రైవేట్ వాడు ఎంతకు అమ్ముతాడు? 20 రూపాయలకు అమ్ముతాడు. అంటే ఇక్కడ ఉచితంగా పేదవాడికి దొరికే బియ్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి తద్వారా పేదవాడి యొక్క ఆర్థికంగా ఏదైతే బలం చేకూరుతున్నాడో కష్టపడి ఆ ఆర్థికంగా వచ్చే రూపాయిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడుతున్నాడని జనాలందరూ చూస్తూనే ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వటం వల్ల ఏ నష్టం జరుగుతుంది, మరి మన ప్రభుత్వం చేపడితే ఏ రకంగా జరుగుతుందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే స్టేట్ డెవలప్ అయింది అని అంటారేంటి? స్టేట్ డెవలప్మెంట్ అనే కంటే అతను ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థలకి అప్పచెప్పి, కార్పొరేట్ వ్యవస్థలు ఎందుకు అప్పచెప్తున్నాడు? అక్కడ తన సామాజిక వర్గ వ్యక్తులు ఉండాలి కాబట్టి కార్పొరేట్ వాళ్ళకి ఈ యొక్క ప్రభుత్వ వ్యవస్థలు అప్పచెప్తున్నాడు. తద్వారా ఏం జరుగుతుందంటే ఒకసారి మీరు క్షుణ్ణంగా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేద గురించి ఆలోచించిన వ్యక్తి అయినా, అదే చంద్రబాబు నాయుడు గారి అగ్రవర్ణాల గురించి తప్ప పేద గురించి పట్టించుకోడు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇక్కడ ఆర్థికంగా లేకుండా ప్రతివాడు తన ఉన్నతమైన స్థితికి ఎదగాలని చెప్పి ప్రతి మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఆలోచన తరుణంలో ఇక ఆస్తి ఉండవు అతనికి. బలహీన వర్గాల నుంచి పుట్టాడు, చదివే ఆలోచనగా చేసుకుని ఆ చదువు ద్వారా ఒక డాక్టర్ అవ్వాలని అతను ఆశయం పెట్టుకుంటాడు. అంటే ఉచితంగా దొరుకుతుంది కనుక. ఇప్పుడు ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు చెందడం వల్ల ఏం జరుగుతుందంటే వాడు అక్కడ చదవలేడు, ఆర్థికంగా పేదవాడు బలహీన అయిపోతాడు. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చంద్రబాబు ఆలోచన చూస్తే చాలా భిన్నం పేదల పట్ల. ఎందుకంటే తన కష్టాన్ని కల్తీ రూపంలో కల్తీ మద్యం ద్వారా పేదలకు అలవాటు చేయడం ద్వారా చంపకుండానే చంపుతున్నాడు ఇతను. ఎందుకంటే ఈ దళితులు ఎప్పుడు కూడా జగన్ కొట్టేస్తారు. జగన్ అన్నవాడు పక్షపాతిగా దళితుల పట్ల కానీ బలహీన వర్గాల పట్ల ఉంటున్నారు కాబట్టి ఈ దళితుని కల్తీ రూపంలో కానీ మనం ముందే కలిగితే అక్కడ చనిపోతాడు ఆయన. కనుక చెప్పినట్టుగానే దళితులను ఆర్థికంగా, సామాజికంగా, విద్యారంగంగా, ఆరోగ్య రంగంగా, తర్వాత కల్తీ మందు ఇచ్చి తన ప్రాణాల ప్రకారంగా అన్ని రకాలు కూడా ఈ చంద్రబాబు నాయుడు దళితుల పట్ల అతని అభ్యస్థను తీరి చాలా దుర్మార్గం. నిజంగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం. ఈ కల్తీ మద్యాన్ని నిషేధిస్తున్నాం. ప్రతి గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు అనేవి మరి కూరగాయల కంటే ఎక్కువగా ఉన్నాయి. బెల్ట్ షాపులు కూరగాయ షాపుల కంటే విలేజ్ల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. కనుక తన అధికారంలోకి రాగానే నేను బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పి మరి విలేజ్ల్లో కూడా పరిశ్రమలు పెట్టినట్టు మరి ఈయన చెప్పాడు. నేను అధికారంలో రాగానే ప్రతి ఉద్యోగికి ఓ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ పరిశ్రమ ఇక్కడ విలేజ్లో సారా కొట్లు పెట్టి ఈ పరిశ్రమను చూస్తున్నాడు. కనుక ప్రజలందరూ గమనిస్తున్నారు. 2029లో తగిన మూల్యం తెచ్చుకు పెట్టుకుంటారని గ్యారంటీ. కనుక కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడుతున్నాడో విద్యారంగాన్ని దాన్ని అరికట్టాలని చెప్పి, కల్తీ మద్యాన్ని నిషేధించాలని చెప్పి మేము మీడియా సమావేశంగా డిమాండ్ చేస్తున్నాం.